అందరికన్నా అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే. అందరికన్నా అతిపెద్ద మిత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే. అదేంటి? అందరికన్నా మంచి మిత్రులు, అందరికన్నా పెద్ద శత్రువు రెండు మన శరీరమే ఎలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారేమో. ఇది 100కి 100% నిజం. మరి ఇది ఎలా నిజము అనేటువంటి అంశాన్ని చర్చించుకోబోయే ముందు వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. శరీరము ఒక సాధనం లాంటిది. ఎలాగా అంటే ఒక జన్మ నుండి మరొక జన్మకి ప్రయాణించటానికి ఆత్మని తనలో నింపుకొని నడిపిస్తున్నటువంటి సాధనము అని చెప్పాలి. ఇదేంటో పెద్ద ఫిలాసఫీనే చెప్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఒక బస్సు ఎక్కాము అంటే ఆ బస్సు మనల్ని ఒక గమ్యం నుండి మరొక గమ్యానికి చేరుస్తుంది. ఆ బస్సులో ఉన్నటువంటి మనము మన గమ్యం రాగానే దిగి వెళ్ళిపోయి మరో బస్సును మనం ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడికి చేరుకుంటాము. ఆ బస్సు ఎక్కి కూర్చోగానే సరిపోతుందా? ఆ బస్సు రెడీగా ఉండాలి కదా. టైర్లలో గాలి ఉండాలి, ఇంజన్లో పెట్రోల్ ఉండాలి, అది సర్వీసింగ్ చేసి ఉండాలి, గేర్లు కరెక్ట్గా ఉండాలి, దానికి బ్రేకులు సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది సరిగ్గా వెళ్ళి గమ్యాన్ని చేరుకోగలుగుతుంది. అంటే మనల్ని గమ్యానికి చేర్చడానికి ఒక సాధనం బస్సు. ఆ బస్సులో ఎక్కి మన గమ్యాన్ని చేరుకున్నాం. అదిగో అలాగే ఈ శరీరం మనకి సాధనము. మనం ఏది సాధించాలన్నా అది ఆధ్యాత్మిక ప్రగతి అయినా, జన్మరహస్యానికి సంబంధించిందైనా, వైరాగ్యానికి సంబంధించిందైనా, వ్యక్తిత్వానికి సంబంధించిందైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా, ఆర్థికానికి సంబంధించిందైనా, మరి ఏ ఇతరమైనా మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ మన శరీరము సరిగ్గా నిర్వహించబడాలి. అంటే ఈ ఆత్మకి సాధనంగా ఉన్నటువంటి శరీరం సరిగ్గా నిర్వహించబడాలి. మనకు అనుకూలంగా ఎక్కడ బ్రేక్ వేయాలంటే వేసుకోగలగాలి, ఎక్కడ స్పీడ్ను పెంచుకోవాలంటే పెంచుకోగలగాలి, ఎక్కడ అదుపులో పెట్టాలనుకుంటే అక్కడ అదుపులో పెట్టుకోగలిగేలాగా మన గమ్యానికి సుఖవంతంగా ప్రశాంతంగా చేర్చేలాగా ఈ సాధనాన్ని వాడుకోవాలి. ఏంటో అన్నట్టుగా అనిపిస్తుందేమో కదా. ఇప్పుడు ఇంకా సామాన్యమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ఇంకా సాధారణమైనటువంటి పరిభాషతో చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నీ శరీరాన్ని విపరీతంగా వాడేసావు. ఏది పడితే అది తినేసావు, విపరీతంగా వాడేసావు. దాంతో ఏమవుతుందో చెప్పండి? విపరీతమైనటువంటి గ్యాస్ ట్రబుల్స్, అతిగా తిన్నటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి గ్యాస్ ట్రబుల్స్, విపరీతమైనటువంటి ఊబకాయము, ఆ ఊబకాయం వల్ల మోకాళ్ళపైన, నడుములపైన విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగి అరిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక లేదు, అతిగా తినటం వల్ల వచ్చేటువంటి రకరకాల అనారోగ్య సమస్యలు అయితే మీ శరీరాన్ని బాగా ఒత్తిడికి గురి చేసి బాగా ఉపయోగించుకోవడం వల్ల చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఈ సాధనము నీకు సరిగ్గా ఉపయోగపడదు. ఎందుకంటే తక్కువ కాలంలోనే ఎక్కువగా ఉపయోగించావు కాబట్టి శరీర అరుగుదల మొదలయ్యింది. అప్పుడు గమ్యం చేరుకోవటం సంగతి దేవుడెరుగు. నువ్వు కాస్త పడుకుందామన్నా శరీరం ఎక్కడో ఒక చోట నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, నొప్పి పెడుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది, ప్రశాంతంగా పడుకోనివ్వదు. కాస్త ఏదైనా తిందామంటే అరగదు, కాస్త నడుద్దాము అంటే కాళ్ళల్లో నొప్పి ఉంటుంది, కాసేపు పడుకుందాము అంటే నడుములో నొప్పి ఉంటుంది, కాస్త మాట్లాడదాము అంటే తలలో నొప్పి ఉంటుంది, కాస్త వెనక్కి ఒరుగుదాము అంటే మెడలో నొప్పి ఉంటుంది. ఇలా ఈ సాధనాన్ని సరిగ్గా నిర్వహించుకోవటం తెలియకపోతే అదే శత్రువై పీడిస్తూ నిన్ను పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు, నిలవనివ్వదు, మాట్లాడనివ్వదు, తిననివ్వదు, నానా రకాల ఇబ్బందులకి గురి చేస్తుంది. మరి ఎవరు చెప్పండి మనల్ని ఇంతగా ఇబ్బందులకు గురి చేసేది? మన శరీరమే కదా. అంటే మన శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం రాకపోవటం వల్ల మన శరీరాన్నే మనకి శత్రువుగా మార్చుకొని అది మనకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. పడుకోనివ్వదు, నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, వెనక్కి వాలనివ్వదు, ముందుకు వంగనివ్వదు, తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ, ఇలా రకరకాల అనారోగ్యాలు అయితే బాడీలో ఏవేవో రకాల సమస్యలన్నీ కూడా తెచ్చిపెడుతుంది మన శరీరం. ఇంతకన్నా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి శత్రువు ఇంకెవరైనా ఉంటారా చెప్పండి? మన శరీరమే మనకి శత్రువుగా మారింది. ఇంకా బయటి శత్రువు ఎందుకు? మనలో మన శరీర సాధనం ఇబ్బందికి గురి అయ్యి మనల్ని నానా రకాల అగచాట్లు పెడుతూ ఉంటుంది. అంటే శరీర నిర్వహణ, శరీరాన్ని సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకోవటం తెలియనటువంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ శరీరాన్ని ఎలా సరిగ్గా నిర్వహించుకోవాలి అనేది తెలిసినటువంటి వాళ్ళకి ఇదే సాధనం మంచి మిత్రువుగా మారుతుంది. అదెలా అంటారా? శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఎంత మోతాదులో తినాలి, ఎంత మోతాదులో ఒత్తిడిని తట్టుకోగలగాలి, ఎంత మోతాదులో నీరు తాగాలి, ఎంత మోతాదులో వ్యాయామాలు చేయగలగాలి, ఎంత
మోతాదులో ప్రకృతితో యోగా ద్వారా అనుసంధానం అవ్వాలి, ఎంత మోతాదులో ధ్యానం ద్వారా భగవంతుడితో ఆధ్యాత్మికతతో ప్రకృతితో అనుసంధానం అవ్వాలి, ఇలాంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటూ ఈ శరీర సాధనాన్ని సరైనటువంటి దిశలో నిర్వహించుకోవటం తెలిసినటువంటి వాళ్ళకి వాళ్ళ గమ్యాన్ని చేరుకోవటానికి ఈ శరీరం 100కి 100% సహకరిస్తుంది. కొంతమంది సమృద్ధిగా నిర్వహించుకుంటున్నప్పటికీ కూడా అవాంతర పరిస్థితుల వల్లనో లేదంటే జెనెటికల్గా వచ్చినటువంటి ఇబ్బందుల వల్లనో ఎప్పుడో చేసినటువంటి పొరపాట్ల వల్లనో ఎప్పుడో ఉన్నటువంటి అలవాట్ల వల్లనో ఇప్పుడు మానేసినప్పటికీ ఇప్పుడు సరిగ్గా నిర్వహించుకుంటున్నప్పటికీ కూడా ఎప్పుడో ఉన్నటువంటి అలవాట్ల వల్లనో కూడా ఈ శరీర సాధనం అనేది మనల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి తరుణంలో కూడా మనం వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూ సరైనటువంటి మెడికేషన్ మందులు వాడుతూ సరిగ్గా శరీరాన్ని నిర్వహించుకుంటూ తగు విశ్రాంతిని తీసుకుంటూ సరైనటువంటి క్రమంలో కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిని సాధించడానికి, అలాగే మీ శరీరం నుండి ఆత్మ విడిపడేటువంటి సమయంలో దోస చెట్టు నుండి ముచ్చికను తొలగించుకుంటూ దోసపండు విడిపడినట్టుగా ప్రశాంతమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి మీ శరీరం మీ గమ్యం వచ్చినప్పుడు నిదానంగా మీ శరీరంలో నుండి ఆత్మ అనేది బహిరంగపడి మరొక గమ్యాన్ని వెతుకు ప్రయాణం చేస్తుంది. అలా కాకుండా ఇబ్బడి ముబ్బడిగా తోచినట్టుగా అసలు ఏమాత్రం కూడా ఒక అవగాహన లేకుండా తోచిందే తడవుగా లేచిందే పనిగా ఇలా వెళ్తున్నటువంటి వాళ్ళకి కాస్త జీవితం పట్ల అవగాహన లేకపోవటం వల్ల తన శరీరమే తన శత్రువుగా మారి నమలటాలు, మెలిపెట్టటాలు, నొప్పి పెట్టటాలు, ఇబ్బందులకు గురి చేయటాలు, మింగిందే తడవుగా మందు బిళ్ళలు మింగటాలు, ఇలాంటి నానా రకాల యాతనలకైతే గురి చేస్తూ ఉంటుంది. అందుకోసమని మీరు ఏది సాధించాలన్నా మొదటగా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనీసంగా అధమపక్షంగా 3 లీటర్ల నీళ్లు, అంటే మీ శరీరానికి దాహమైన స్థాయిని చూసుకుంటూ మీ శరీరం మీతో మాట్లాడుతుంది, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడ నొప్పి వస్తుందో చెప్తుంది, ఎక్కడ తిమ్మిరి వస్తుందో చెప్తుంది, తిమ్మిరి ద్వారా B12 తక్కువ ఉందో చెప్తుంది, డిహైడ్రేషన్ అయినప్పుడు కళ్ళ మంటల ద్వారా, దాహం ద్వారా, చర్మం పొడి బారటం ద్వారా నువ్వు నీరు తక్కువగా తాగుతున్నావు అనేటువంటి ఇండికేషన్ ద్వారా చెప్తుంది. కడుపులో గ్యాస్ మొదలైనప్పుడు కడుపు ఉబ్బరం ద్వారా, త్రేన్పుల ద్వారా గ్యాస్ పట్టేసింది అని చెప్తుంది. నువ్వు ఇంకా తిన్నావు అంటే ఆహారం పులిసిపోతుంది, అందులో ఏ విటమిన్ దొరకదని చెప్తుంది. మనము శరీర భాషని అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా శరీరాన్ని వాడేసి మన శరీరమే మనకి శత్రువుగా మారేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకోసమని ఇక నుండైనా మీ శరీరాన్ని మీకు మంచి మిత్రువుగా మార్చుకుంటూ మీ శరీర భాషని మీరు అర్థం చేసుకుంటూ మీ శరీరానికి అనుగుణంగా మీ శరీరాన్ని ప్రకృతితో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ, పూర్తి ఆయురారోగ్యాలతో ఆనందంతో మీ జీవితం ముందుకు సాగాలి అని కోరుకుంటూ, మీ జీవితాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా నిర్వహించుకుంటూ ఆనందమైనటువంటి జీవితంతో ముందుకు సాగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.